ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సిద్ధు, నీతోనే ఉంటాను. అమ్మా, నన్నెప్పుడు వదిలి వెళ్ళవు కదమ్మా. వెళ్ళను సిద్ధు. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. సాక్షి, మిమ్మల్ని ఇక్కడ ఉండమని బ్రతిమిలాడుతున్నాను తప్ప బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. మీరిద్దరూ ఈ ఇంట్లో ఎప్పుడూ పరాయి వాళ్ళు కాదు. కొత్తల్లో ఈ కాలనీ వాళ్ళు మన బంధాన్ని అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అభిలాషకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కన్న ప్రేమకు దూరమైన సిద్ధుకి అమ్మగా మారావు. అప్పుడు అభిలాష వెళ్ళడం, ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం రెండు ఒకటి కాదు. కానీ మా బాధ, సిద్ధు పడే వేదంలో ఏ మార్పు ఉండదు. అభిలాష చేసిన తప్పుని నేను చెప్పకుండానే సిద్ధు తెలుసుకున్నాడు. నన్ను ఓదార్చాడు. మీలో ఏ లోపం లేదు, ఎప్పుడూ కోపమే రాలేదు. అలాంటిది మీరు వెళ్ళిపోయిన తరువాత ఏమని చెప్పి వాణ్ణి ఓదార్చాలో నాకైతే తెలియటం లేదు. కష్టాల్లో కన్నీళ్లలో మాకు తోడున్నారు. అవకాశం ఉన్నా మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. ఇప్పుడు అన్ని సమస్యలు దూరమయ్యాయి. సంతోషంగా గడిపే రోజులు ముందున్నాయి. ఈ టైంలో మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకూడదు సాక్షి. మా బాధనే పంచుకునే మంచితనం నీకున్నప్పుడు మా సంతోషాన్ని మీకు మాత్రమే పంచాలనే స్వార్థం నాకు ఉంది. అందుకే మీరిక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇంటికొచ్చినప్పటి నుండి మనం సంతోషంగా ఉన్న సందర్భాల కన్నా సమస్య గురించి మాట్లాడుకున్న రోజులే ఎక్కువ. కానీ ఇప్పుడు అన్నీ మారబోతున్నాయి. అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. సంతోషంగా నా ఇంటికి వచ్చారు, అదే సంతోషంతో ఇక్కడే ఉండండి సాక్షి. మీకు మీ అమ్మగారికి ఏ లోటు రానివ్వను. దయచేసి ఒప్పుకో సాక్షి. సాక్షి, థ్యాంక్ యూ సాక్షి. మొత్తానికి ఒక స్టూడెంట్ కౌన్సిలర్కి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం నాకొచ్చిందన్నమాట. ఫస్ట్ టైం అయినా సక్సెస్ అయినట్టే కదా సాక్షి. అయితే మనిద్దరం కలిసి ఒక కౌన్సిలింగ్ క్లినిక్ ఓపెన్ చేద్దామా మేడం గురూజీ? డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తే మనం కౌన్సిలింగ్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. అయితే డిగ్రీ లేకపోతే మనకి మిగిలేది థర్డ్ డిగ్రీ అంటావా? ఒకసారి మీరిద్దరూ ఇలా కూర్చోండి. కూర్చోండి. ఏంటి చూస్తున్నారు?
మీరిద్దరూ నాకు మ్యాజిక్ కిస్ ఇవ్వండి. ఇవ్వమని చెప్తున్నాను కదా. సారీ అమ్మా. ఎందుకు సిద్ధు? నువ్వు నాతో కలిసి ఉండాలని మార్నింగ్ నుండి నీతో కోపంగా ఉన్నాను. అదంతా నిజం కాదు, జస్ట్ ఏ డ్రామా. అందుకే నువ్వు బాయ్ చెప్పడానికి వస్తే నేను కేర్ చేయలేదు. ఆ తర్వాత నువ్వు ఏడుస్తున్నావని తెలిసి నాకు కూడా చాలా ఏడుపొచ్చింది. పాస్ట్ ఈస్ పాస్ట్ సిద్ధు. నువ్వేం చేసినా అది అందరికీ మంచిగా జరుగుతుందని నాకు తెలుసు. ఇప్పుడు అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది కాబట్టి నువ్వు ఇలా డల్గా ఉండకూడదు, సారీ చెప్పకూడదు. ఈరోజు మనం కొత్తింటికి వెళ్తున్నాం కదా, అంటే మన గతం, బాధలు, ఏడుపులు, కన్నీళ్లు అన్నీ ఆ పాతింట్లోనే వదిలేసి కొత్తింట్లో అందరం నవ్వుతూ హ్యాపీగా ఉందాం. సరేనా? ఓకే అమ్మా. పాపా, మన కొత్తిల్లు ఎలా ఉంటుంది? పెద్దదా చిన్నదా? గార్డెన్ ఉంటుందా? మన కాలనీలో లాగా ప్లే ఏరియా ఉంటుందా? ఏమో తెలియదు సిద్ధు, నేను కూడా ఫస్ట్ టైమే వస్తున్నాను. ఇల్లు ఎలాగున్నా నాకు ప్రాబ్లం లేదు పాపా. ఎందుకో తెలుసా? అమ్మ అమ్మమ్మ మనతోనే ఉంటారు. ఇంకా టెడ్డీ వాళ్ళ ఇల్లు కూడా మన కొత్తిల్లుకి చాలా దగ్గర. ఐఎమ్ సో హ్యాపీ నౌ. బాబు, అక్కడ రైట్లో కనిపిస్తుంది కదా, అదే లొకేషన్, అక్కడ ఆపు. నందు గారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్ అడ్రస్సేనా? అదే తెలియటం లేదు. మరి తాతయ్యకి కాల్ చేసి అడుగు పప్పా. ఆ నెంబర్ పనిచేయడం లేదు సిద్ధు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, ప్రస్తుతానికి ఇంట్లోనే అడ్జస్ట్ అవుదాం. ఎవరిదో తెలియకుండా ఇంట్లోకి ఎలా వెళ్తాం బాబు? ఆ, ఓకే కదా. అదేంటండి క్యాబ్ని పంపించేస్తున్నారు? ఒకవేళ అడ్రస్ వేరే అయితే ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్తాం? ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, ఆల్రెడీ నా నేమ్ బోర్డు ఇక్కడే ఉందిగా. అది ఏ గోడకుంటే అదే మన ఇల్లు. సో ఇదే మన ఇల్లు. ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు? ఇదేరా మన కొత్త ఇల్లు. ఇక నుండి మనం ఇక్కడే ఉండబోతున్నాం. నిజంగానా పప్పా? నిజం సిద్ధు. అంటే మేం ఫస్ట్ టైం వస్తున్నామని మాతో అబద్ధం చెప్పారా? డ్రామాల్ని ఒక్కడికేనా నాకు రావనుకుంటున్నావా సిద్ధు? నేను నీ పప్పాన్రా. ప్లీజ్ పప్పా, సారీ పప్పా, సారీ సారీ.
పప్పా ఈ ఇంట్లో మనం మాత్రమే ఉంటామా? వేరే ఎవరూ ఉండరా? నో సిద్ధు, ఇంత పెద్ద ఇంట్లో మనం మాత్రమే ఉంటాం. జాబ్ పోతే ఎవరైనా పూర్ మ్యాన్ అవుతారు. మా పప్పా రిచ్ మ్యాన్ అయ్యాడు. మ్మ్. అయితే మీ పప్ప ఇప్పుడు రిచ్ సూపర్ మ్యాన్ అన్నమాట. పదండి వెళ్దాం, పద. వెల్కమ్ సీఈఓ గారు. ఆ, అయ్యో ఎందుకు సార్ ఈ ఫార్మాలిటీలు? కొన్ని ఫార్మాలిటీస్ ని ఎందుకు ఏంటి అని అడగకూడదు, ఫ్లోలో ఫాలో అయిపోవాలి అంతే. తీసుకో. థ్యాంక్ యూ సార్. సిద్ధు, ఇక నుంచి మనం నైబర్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మీట్ అవ్వచ్చు, ఆడుకోవచ్చు. యా టెడ్డీ, మనం వాకబుల్ నైబర్స్. తాతయ్య, ఈ కొత్తిల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు సిద్ధు? ఇది గిఫ్ట్ కాదు, మా కంపెనీ సీఈఓగా ఇది మీ పప్పా రైట్. లగేజ్ వెహికల్ రాలేదేంటి? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదే. ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉంటాడు. మీరు లోపల పదండి నందు, సామాన్లు వస్తే మనవాడు దింపిస్తారు. అయ్యో పర్లేదు సార్. ఏంటి పర్లేదు? ఇప్పుడు నువ్వు సీఈఓవి, నీకు సేవ చేయడానికి మా పనివాడు సిద్ధంగా ఉన్నారు. నీ టైంని మైండ్ని నా మాటల మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. సరే సార్, మీ ఇష్టం. నా ఒక్కడి ఇష్టం కాదయ్యా, ఇక నుండి అంతా మనిష్ట ప్రకారమే అన్నీ జరగాలనే నిన్ను అభిమానంతో దగ్గరకు తీసుకున్నాను. నీ ప్రతిభ టాలెంట్ తెలుసు కాబట్టే సీఈఓని చేశాను. నందు, ఈ దండ వేసుకుని ఇంటి లోపలికి అడుగు పెట్టండి. అయ్యో తాతయ్య, గృహప్రవేశం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ మా పప్పా కాదు, ఆవు దూడ వెళ్ళాలి. ఆ అవునా, నీకు చాలా విషయాలు తెలుసు సిద్ధు. థ్యాంక్ యూ తాతయ్య. పంతులు గారు, ఆవు దూడని తీసుకురాలేదా? నాతో ఎవరు చెప్పలేదు బాబు. ఓ, చెప్పలేదా? ఇప్పుడు ఏం చేద్దాం పప్పా? సిద్ధు, ఆవు దూడ లక్ష్మీ స్వరూపాలు, సుఖశాంతులకి చిహ్నాలు. నాకున్న లక్ష్మీ స్వరూపం, నా బలం, నా సంతోషం అన్నీ నువ్వే. కాబట్టి నువ్వే గృహప్రవేశం చేయి. పట్టుకోమా. పద సిద్ధు. సిద్ధు, కుడికాలు ముందు పెట్టు. ఏం సిద్ధు, ఇల్లు బాగుందా? చాలా బాగుంది తాతయ్య. పంతులు గారు, పూజకి ఏర్పాట్లు చేయండి. ఈ లోపు వాడు ఇల్లు అంతా చూసుకుని వస్తారు. సరేనండి. అరే రే, లేనందు, ఏంటిది? ఇలాంటి ఫార్మాలిటీస్ వద్దని చెప్పి నువ్వేంటి ఇలా చేస్తున్నావు? మీరు చేసిన హెల్ప్కి, ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్న సార్. ప్రతిభకి పట్టాభిషేకం అంటే ఇదేనేమో. సిద్ధు, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? చాలా అంటే చాలా టెడ్డీ. నువ్వు ఇచ్చిన ప్లాన్ సక్సెస్ అవడం వల్లే ఇప్పుడు అమ్మ మాతో ఉంది.
పంతులు గారు తీసుకోండి. ఇలా ఇవ్వమ్మా. పంతులు గారు ఇంకేమైనా కావాలా? అమ్మా 5 రకాల పళ్ళు, టెంకాయలు ఇంకా పూలు తీసుకొస్తే పూజ ప్రారంభిద్దాం. తీసుకొస్తాను. సరేనమ్మా. నా ప్లాన్ కాదు, సాక్షి మేడంకి నీ మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ వల్లే మన ప్లాన్ సక్సెస్ అయింది. అమ్మ నీతో ఉండేలా చేసింది. మన ప్లాన్ గురించి వాళ్ళకి చెప్పావా? లేదు. మనం చెప్పకపోయినా మొత్తం వాళ్ళకి అర్థమైపోతుందిలే. తోడు దొంగల గురించి ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది? ఇద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తారా? సారీ మ్యామ్, మిమ్మల్ని సిద్ధు నుండి దూరంగా వెళ్లకుండా చేయాలనే సిద్ధుకి ఈ ప్లాన్ చెప్పాను. వాళ్ళ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు సిద్ధు ఎంత హర్ట్ అయ్యాడో నేను చూశాను మ్యామ్. మళ్ళీ అలా బాధపడకూడదనే. సిద్ధు హ్యాపీగా ఉండాలని నువ్వు ప్లాన్ చేసావు. సిద్ధు కోసం నేను ఇక్కడ ఉన్నాను. సో సారీ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ మ్యామ్. టెడ్డీ, అమ్మకి థ్యాంక్స్ అలా కాదు, ఇలా చెప్పాలి. అమ్మా పువ్వులు ఎక్కడ ఉన్నాయి? తెస్తున్నాను పంతులు గారు. అదిగో మీ అత్తయ్య గారు వచ్చారు. రండి అత్తయ్య. నమస్తే సార్. నమస్కారం అమ్మా. అమ్మమ్మా, సిద్ధు. ఈ కొత్తిల్లు నీకు కూడా ముందే తెలుసా? లేదు సిద్ధు, ఇప్పుడే చూస్తున్నాను. మొదటిసారైనా బాగానే వచ్చేసారే. ఏం రావడమో ఏంటో. నేను ఎక్కడికి రావాలో నందు కిషోర్కి చెప్పినట్టున్నాడు. వాడేమో ఆటో ఎక్కించాడు. ఆ ఆటో వాడు నన్ను ఇక్కడ దింపి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఈ ఇల్లో కాదో లోపల ఎవరుంటారో ఏమంటారోనని భయపడుతూనే వచ్చాను. మీ అందర్నీ చూశాక నా భయం మొత్తం సంతోషంగా సంబరంగా మారిపోయింది. కిషోర్ని కూడా రమ్మనాల్సింది అత్తయ్య. ఇద్దరం కలిసే బయలుదేరాం బాబు. సరిగ్గా అప్పుడే వాడికెవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఉద్యోగం కోసం మాట్లాడడానికి వెళ్ళాడు. కిషోర్లో చాలా మార్పు వచ్చిందన్నమాట. అంతా నీ మాట ప్రభావం, నీ మంచితనం వల్లే నందు. నందు మాటలకి ప్రభావానికి మారని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ అభిలాష మాత్రమే. శుభమా అని కొత్తింట్లో అందరం సంతోషంగా ఉంటే ఇప్పుడు ఆ పాపిష్టి దాని పేరెత్తకండి. కన్న కూతురు తప్పు చేస్తే దూరం పెట్టి అల్లుణ్ణి మనవణ్ణి సొంత మనుషుల్లా చూసుకోవడం, ఒక పెద్దగా వాళ్ళకి అండగా నిలబడడం చాలా గొప్ప విషయం అండి. గొప్పేం కాదండి. దాన్ని కన్న పాపానికి, అది చేసిన పనికి పరిహారం చేస్తున్నానంతే. నా కూతురు వల్ల నందు సిద్ధు ఇద్దరూ పడిన కష్టాలు నష్టాలు అన్నీ సాక్షి రాకతో కొంత భర్తీ అయ్యాయి. అయ్యా, పూజకి సర్వం సిద్ధంగా ఉన్నాయి. మీరు రావడమే ఆలస్యం. పదండి. వెళ్దాం రండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేతేంగ్రీకం స్మరామి. బాబు ఇలా కూర్చోండి. అదేంటి బాబు ఒక్కరే కూర్చున్నారు? ఇది దంపతులిద్దరూ కలిసి చేయాల్సిన పూజ. ఏంటమ్మా సాక్షి అక్కడే నిలబడ్డారు? మీరు వచ్చి మీ ఆయన పక్కన కూర్చోండి.
కొత్త ఇంట్లో కలిసి జంటగా పూజ చేయాలి. మిమ్మల్నే అమ్మా, ముహూర్తానికి సమయం మించిపోతోంది. తొందరగా వచ్చి మీ ఆయన పక్కన కూర్చోండి. కళ్యాణ యోగం స్పష్టంగా కనిపిస్తోందమ్మా. అవునా పంతులు గారు, చాలా సంతోషం. కాకపోతే చిన్న చిన్న గండాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరంలో పెళ్లి జరిగితే మంచిది, లేదంటే జీవితాంతం మీ అమ్మాయి కుమారిగానే మిగిలిపోతుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.